మీద వెళ్తారు, ఇంకా మామూలుగా ఇంకేముండదు. బై ఎలక్షన్ ఆయన నియోజకవర్గం వరకు జరుగుతుంది. ఇప్పుడు ఈవిడ రాజ్యసభ వదిలేసుకుని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం అవ్వచ్చు ఆవిడ గనక లీడ్ చేయాలనుకుంటే. అవును. కాకపోతే వాళ్ళ ఇళ్లలో మహిళలు కాస్త ఏది పూర్తి స్వేచ్ఛను ఉండనియడు శరద్ పవార్. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అంటే డిప్యూటీ సీఎం కాబట్టి అంత పార్టీ మీద ఎఫెక్ట్ ఉండదు. బీజేపీకి ఒక రకంగా సేఫ్ అక్కడ, ఎందుకంటే అజిత్ పవార్ కుక్కతోక వంకర లాంటి అప్పుడు అట్లా మోసం చేశాడు. మళ్ళీ మొన్న ఏం చేశాడు, స్థానిక ఎన్నికలు రాగానే మొన్న అంతా ఇద్దరు చక్కగా 2/3 మెజార్టీ గెలిచారు, డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు కదా, హ్యాపీగా కూర్చోవచ్చు కదా. కానీ ఒక రకమైన స్థానిక ఎన్నికల్లో వచ్చినప్పుడు చీల్చినప్పుడు ఉపయోగపడినట్టున్నాడు బీజేపీ. కాదు కదా, శివసేనది షిండే కదా. అవును, ఇతను అజిత్ పవార్ శరద్ పవార్ వాళ్ళ పార్టీ నుంచి కదా, ఎన్సీపీ నుంచి కదా ఇతను గెలిచింది. ఇతను చేసిన పని ఏంది అంటే, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పూణే వీళ్ళకి మంచి డామినేటెడ్ ప్లేస్, పూణేలో మళ్ళీ వెళ్ళి శరద్ పవార్తో కలిసి ఎలక్షన్కి వెళ్ళాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, బీజేపీ గవర్నమెంట్ లో ఉంటూ శరద్ పవార్తో ఎట్ట పొత్తు పెట్టుకుంటా అంటే, ఇతని ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లాగో దెబ్బతినేస్తుంది, నేను ప్రతిపక్ష నాయకుడిని అయిపోదాం అనుకున్నాడు. శరద్ పవార్ ప్లేస్ ఇతను ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు. ప్రజలు తిరస్కరించారు. అక్కడ పూణేలోనే బీజేపీ భారీ మెజార్టీ ఇచ్చారు. వీళ్ళకి 2 కార్పొరేషన్ లో బలం ఉంది. ఆ 2 కార్పొరేషన్ లో బీజేపీ కూటమితో కలిసి పోటీ చేయకుండా శరద్ పవార్ కూటమితో కలిసి పోటీ చేశాడు బీజేపీ గవర్నమెంట్.